సంస్కృత భాషలో ఏనుగుని గజం అంటారు. అందుకే గణపతికి గజాననుడు, గజముఖుడు, ఏనుగు ముఖం కలవాడు అని పేర్లు. అయితే గజ అనే పదానికి విశేషమైన అర్థం ఉంది. గ అంటే గతి. తెలిసో తెలియకో సమస్త సృష్టి చేరుకునే అంతిమ లక్ష్యం. జ అంటే జన్మ, పుట్టుక. గజ అంటే ఏ ఈశ్వరుడి నుండి లోకాలన్నీ ఆవిర్భవించి చివరికి ఎవరిలో లీనమవుతాయో ఆ పరమాత్మ అని అర్థం. సృష్టి సూక్ష్మాండం, బ్రహ్మాండం అనే రెండు విధాలుగా ప్రకటితమవుతోంది. రెండూ ఒకదానికొకటి ప్రతిరూపాలు. ఏనుగు తల బ్రహ్మాండాన్ని, మానవదేహం సూక్ష్మాండాన్ని సూచిస్తాయి. సూక్ష్మాండానికి అంతిమ లక్ష్యం బ్రహ్మాండం కనుక ఏనుగు తల భాగానికి చాలా ప్రాధాన్యం ఉంది. గణేశుని చెవులు చాలా పెద్దవి. ప్రతి ఒక్కరి ప్రార్థనలు విని ప్రార్థించేవారికి మంచి చేయడం, అనవసరమైన వాటిని ఏరివేయడం వాటి విశిష్టత. రెండు దంతాలలో పూర్తిగా ఉన్న దంతం అద్వితీయమైన పరమ సత్యానికి సంకేతం. విరిగిన దంతం అంతర్గతమైన అనౌచిత్యాల వల్ల కళంకితంగా తోచే ప్రత్యక్ష ప్రపంచానికి సంకేతం. ఏమైనా ప్రత్యక్షంగా కనిపించే విశ్వం, కనిపించని ఏకత రెండు పరమాత్మ లక్షణాలే. వంపు తిరిగిన తొండం పరబ్రహ్మానికి సంకేతమైన ఓంకారాన్ని సూచిస్తూ గణపతి పరబ్రహ్మమే అని ప్రకటిస్తుంది. ఆయన పెద్ద బొజ్జ అన్ని లోకాలు తనలోనే ఉన్నాయి అని తెలియజేస్తుంది. పాసం రాగాని ప్రేమ కి అంకుశం కోపానికి సంకేతం. పాసం లాగే రాగం మనల్ని నిర్బంధిస్తుంది. క్రోధం అంకుశం లాగే బాధిస్తుంది. భగవంతుడు మన పట్ల అసంతృప్తి చెందితే మనలో రాగద్వేషాలు ఎక్కువై మనకు దుఃఖమే మిగులుతుంది. వీటి బాధ నుండి తప్పించుకోవాలంటే భగవంతుడి శరణు వేడాలి. స్వామికి వాహనమై ఆయనను మోసే భాగ్యం చిన్న ఎలుకకు లభించింది. మూషికం అంటే ఎలుక ఎవరికీ తెలియకుండా లోపలకు చొరబడి వస్తువులను లోపలే ధ్వంసం చేస్తుంది. అలాగే అహంకారం మనకు తెలియకుండానే మనలో ప్రవేశించి మన వినాశానికి దోవచేస్తుంది. దివ్యశక్తి జ్ఞానాలతో దానిని నిగ్రహించి ఉపయోగకరమైన మార్గంలో పంపవచ్చు. రహస్యంగా దొంగిలించే ఎలుక మానవ హృదయాలను వశం చేసుకునే ప్రేమకు సంకేతం. మానవ ప్రేమను అల్పమైన స్థాయిలో ఉంచినంత కాలం అది విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఒకమారు దాన్ని దైవం వైపు మళ్లిస్తే అది మనకు ఉన్నతిని కలిగిస్తుంది. అన్నిటి లోపలి భాగం చూడడం అలవాటున్న ఎలుక తీక్షణమైన బుద్ధికి సంకేతం. గణపతి బుద్ధికి అధిపతి కనుక ఎలుకను వాహనంగా ఎంచుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. దేవాలయాలలోనూ పురావస్తుశాఖ భవనాలలోనూ అనేక విధాలైన గణపతి ప్రతిమలు చూస్తాం. బాల గణపతి చిన్న పిల్లవాడిగా చిత్రితమైన ప్రతిమ. తరుణ గణపతి నవ యువకునిగా ఉన్న గణపతి. వినాయకుడు 4 చేతులలో విరిగిన దంతం, అంకుశం, పాసం, మాలలు, తొండంతో మోదకం పట్టుకుని కూర్చునిగాని నిలబడినట్లు గాని ఉండే ప్రతిమ. హేరంబ గణపతి 5 తలలతో, ఒక్కో ముఖంలో 3 కన్నులు, 10 చేతులతో సింహ వాహనుడైన ప్రతిమ. వీర విఘ్నేశుడు యుద్ధప్రియునిలా అనేక ఆయుధాలు 10 చేతులలో ధరించిన ప్రతిమ. శక్తి గణపతి లక్ష్మి, బుద్ధి, సిద్ధి, పుష్టి మొదలైన శక్తులతో కూడినది. నృత్య గణపతి నృత్యం చేస్తున్న భంగిమలో ఉండే ప్రతిమ. వరసిద్ధి వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి నాడు పూజితమయ్యే ప్రతిమ.